జైబీలు దిగుతున్నాను. ఈ సాంగ్ నేపథ్యం వచ్చేసి అన్న చెప్తారు, కానీ అన్న ఒక రోజు నన్ను పిలిచి అన్న ఒక సాంగ్ పాడాలి, పాడతావా అన్న. నేను గతంలోనే అడిగినాడు అన్న, నీతో కోరస్ చాయిస్ ఏంటి అని అడిగిన, నేను సాంగ్ ఇస్తాను ఎదుగు వాడమన్నా ఖచ్చితంగా వాడతాను. వెంటనే ఒక 2 సాంగ్స్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ తీసి ఫోన్లు తెప్పించుకున్నాను, లిరిక్స్ తెప్పించుకొని ఒక 2 సాంగ్స్ వాయిస్ వినిపిస్తే 2 తర్వాత వాడుతున్నా, ఫస్ట్దే వాడుతుంది, ఫస్ట్దే ముందు వాడతాను. ఎందుకంటే అంబేద్కర్ ఎన్నో పోరాటం చేసిండు, జీవితాన్ని త్యాగం చేసిండు. దేశం మొత్తంలో చిన్నాభిన్నమైపోయిన జాతులనంతా ఏకం చేసిండు తన పోరాటం వల్ల, తన త్యాగం వల్ల. ఆ రేంజ్ చైతన్యం రాగా మొత్తం విచ్ఛిన్నమైపోయింది. ఆ చైతన్య స్ఫూర్తిని అందుకున్న వాళ్ళు లీడర్గా ఎదిగారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ, తర్వాత లోక్సభ, శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ స్టేటస్లు పెంచుకున్నారు, చైతన్యాన్ని వదిలేసి, అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని వదిలేసి, బాధ్యతను పక్కన పెట్టేసి. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఈ ఆవేదన అనేది నాలో కూడా. సేమ్ అన్న నుండి ఆ లిరిక్స్ వచ్చేసరికి అన్న లిరిక్స్లో వ్యక్తమైన ఆర్ద్రత అనేది నా గొంతు నుంచి ఎందుకు రావడం అనిపించింది. ఆ ఉద్దేశంతో వెంటనే అన్నకు కనెక్ట్ అయిపోయినా, ఖచ్చితంగా వాడదామన్నా, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు అన్న నాకు 3 డేసే టైం వచ్చింది. 3 డేస్ టైం ఇచ్చింది. ఒక సాంగ్ మనకి ఎందుకు అన్న బిజీగా ఉన్నాడేమో, లిరిక్స్ పంపిండు, తర్వాత వాయిస్ పంపలేదు. అన్న వాయిస్ పంపడం మర్చిపోయారని మళ్ళీ మెసేజ్ అవును కదా అని చెప్పి మళ్ళీ వాయిస్ ఇచ్చింది. వాయిస్ ఇస్తే ½ అవర్లో అన్నకు పాడి పంపిన సార్ ఒకటేసారికి ఓకే అన్న 7th పెట్టుకున్నాము అన్న అని చెప్పి ముందు చెప్పిన వ్యక్తి 7th 6th పెట్టుకున్నాను. ఓకే అన్న ఒకరోజు ముందు హైదరాబాద్కి వచ్చి పాడదామన్నా పోయినా. నేనేమో అది థియేటర్ అనుభవం లేదు, ఎప్పుడు పాడిన వాతావరణం తెలియదు కాబట్టి సింగిల్ టేక్లో వాడేయలేమని చెప్పి ఫిక్స్ అయిపోయింది. ఇక అదే ఊళ్ళో వాడుతూనే ఉన్నా. ఆగన్నా మైక్ నుంచి వస్తుంది, ఆగన్నా ఎందుకంత స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, టైం తీసుకొని పాడు, వోకల్స్ పోతాయి. సాంగ్ పర్ఫెక్ట్గా రావాలి, నీట్గా రావాలంటే మనం ఒకే టేక్లో 2-3 టేక్లో పాడాల్సిన అవసరం లేదు. సాంగ్ ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ సాంగ్లో ఉండే భావం కానీ, మన ఆర్ద్రత కానీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల చైతన్యం కావాలి. అంబేద్కర్ స్ఫూర్తిని ఉపయోగించుకొని లీడర్లుగా ఎదిగి ఆయన వదిలేసిన వాళ్ళకు మళ్ళీ కనువిప్పు కలగాలి. ఇవన్నీ అన్న ద్వారా తీసుకొని సాంగ్ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడానికి నా వంతులో కృషి చేసినాం. అన్న మరి ఎంత సక్సెస్ అయిందని నేను అన్ననే చెప్పాలి. నాకు చివరిగా మీరంతా కూడా ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడుతుంటే ఇంత మంచి సాంగ్ నేను ప్రజెంట్ చేసిన ఈ అవకాశం నాకు వచ్చిందా అని చెప్పి చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. పెద్దలందరూ మాట్లాడేది, రాజనందన్ సార్ ఎస్పెషల్గా చాలా విషయాలు మనతో పంచుకోవడం జరిగింది. రీసెంట్లీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కర్ణాకర్ నేను ఈసారి ఇట్లా ఉంది పరిస్థితి, రాబోయే తరం నిర్వీర్యం అయిపోతున్నది, చైతన్యం లేకుండా అయిపోతున్నది. కాబట్టి సార్ వెల్కమ్ సార్. నమస్కారం. రాబోయే తరాలు చైతన్యం లేకుండా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకు అంబేద్కర్ స్ఫూర్తిని, పూలే స్ఫూర్తిని, తర్వాత మీ దగ్గరున్న ఐడియాలజీ